హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉన్నటువంటి అటెండర్ స్థాయి నుండి వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేయడానికి అధికారికంగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కేవలం 10వ తరగతి మెమో ఉంటే చాలు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఈ వీడియోలో ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక్క రిక్వెస్ట్, వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ స్కూల్ నుంచి ఒక నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ అయిందని చెప్పాను కదా. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే ఇప్పుడు మనం ఇది వచ్చేసి సైనిక్ స్కూల్ పురూలియా. ఎక్కడ ఉండదంటే ఇది వెస్ట్ బెంగాల్లో ఉంది. ఓకేనా, వెస్ట్ బెంగాల్లో పురూలియా సైనిక్ స్కూల్. దీంట్లో వేకెన్సీస్ చూసారా, కౌన్సిలరు, తర్వాత బ్యాండ్ మాస్టరు, ఆర్ట్ మాస్టరు, లోయర్ డివిజన్ క్లర్క్, నర్సింగ్ సిస్టరు, వార్డ్ బాయ్స్, పిఎం పిటిఐ కమ్ మ్యాట్రన్. ఇవి వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్. ఇందులో వచ్చేసి కౌన్సిలర్కి ఒక పోస్ట్ ఉందండి. దీనికి క్వాలిఫికేషన్ ఎంఏ సైకాలజీ, హైయర్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇక బ్యాండ్ మాస్టర్కి చూసుకుంటే పొటెన్షియల్ బ్యాండ్ మాస్టర్, మేజర్ డమ్ మేజర్స్ అనేది ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. దీనికి సంబంధించిన ఒక టెక్నికల్ కోర్స్ అంటే బ్యాండ్కి సంబంధించిన కోర్సులు నేర్చుకుంటే సరిపోతుంది. ఇక ఆర్ట్ మాస్టర్కి వెళ్తే బిఏలో ఆర్ట్స్ ఉంటుంది కదా, దాంట్లో కంపల్సరీ 5 years రికగ్నైజ్డ్ డ్రాయింగ్ అనే పెయింటింగ్ అనేది కంపల్సరీ కావాలి. ఇక లోయర్ డివిజన్ క్లర్క్ వస్తే ఒకటి ఎస్సీ వాళ్ళకు ఉందండి. ఎస్సీ వాళ్ళకి మ్యాట్రికులేషన్ టైపింగ్ స్పీడ్ అనేది అట్లీస్ట్ 40 words per minute ఆన్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ ఆర్ ఎబిలిటీ కరెస్పాండెంట్ ఇంగ్లీష్ అనేది ఉండాలి కంపల్సరీ. ఓకేనా, డిజైరబుల్ గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమా ఇన్ కంప్యూటర్, డిజైరబుల్, అది ఎసెన్షియల్ కాదు. ఓకేనా. ఇక నర్సింగ్ సిస్టర్కి వస్తే మినిమం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ రికగ్నైజ్డ్ బోర్డు, డిప్లొమా ఇన్ నర్సింగ్ అనేది ఉండాలి. దీనికి ఒక వేకెన్సీ ఉంది ఓబీసీకి. ఇక తర్వాత వార్డ్ బాయ్స్ హాస్టల్, ఓన్లీ దీనికి మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలి. 20,000 శాలరీ ఉంటుంది. దీనికి మినిమం 10th క్లాస్ ఉంటుంది క్వాలిఫికేషన్. ఓకేనా, గేమ్స్ కానీ స్పోర్ట్స్లో కానీ ఏదో ఒక దాంట్లో తెలిసి ఉండాలి దాని గురించి, అంతే. ఇక పీ అండ్ మ్యాట్రీ అనేది ఓన్లీ ఫర్ ఫీమేల్స్. ఇది ఓన్లీ ఫీమేల్ అప్లై చేసుకోవాలి. దీనికి మినిమం 10th పాస్ ఉండాలి. ప్రొఫెషన్ చేయని డిజైరబుల్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇక్కడ చూసుకుంటే మనము దీని యొక్క లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవ్డ్ అప్లికేషన్ 30 November అండి. ఓకేనా, పోస్టర్ డిలే, ఒకవేళ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ రిటర్న్ టెస్ట్, ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్. ఒకవేళ ఎక్స్-సర్వీస్మెన్ విల్ బి గివెన్ ప్రిఫరెన్స్, ఫైనలిస్ట్, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్, రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూ విల్ బి పబ్లిష్డ్ అండ్ స్కూల్ వెబ్సైట్ 14th December. ఎవరైతే ఎగ్జామ్లో కానీ దాంట్లో ఎవరైతే ఇదైపోతారో, అంటే ఎగ్జామ్కి ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళ షార్ట్ డీటెయిల్స్ అనేది 14th December 2024 నాడు వాళ్ళ స్కూల్ వెబ్సైట్లో పెడతారంట. ఓకేనా, ఏదైనా అంటే పోస్టల్ అడ్రస్ వెళ్ళకపోయినా ఈజీ అయిపోయినా మా రెస్పాన్సిబిలిటీ కాదని చెప్పేసి చెప్తున్నారు వాళ్ళు. ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేసారు చూడండి వాళ్ళు. ఆర్ట్ మాస్టర్కి వచ్చేసి 6th Jan, ఆర్ట్ మాస్టర్, కౌన్సిలర్, బ్యాండ్ మాస్టర్కి 6th January 2025. ఎల్డీసీకి వచ్చేసి 7th January, నర్సింగ్ ఆఫీసర్కి కూడా 7th January. ఇక వార్డ్ బాయ్స్ పిఎంటీకి వచ్చేసి 8th January వెనస్డే. ఓకేనా, ఇదండి దీని అప్లికేషన్ చూసుకుంటే ఇప్పుడు మనం ఇదండి అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కౌన్సిలర్, ఆర్ట్ కౌన్సిలర్, వీటికి సంబంధించింది ఇది. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కౌన్సిలర్, ఆర్ట్ మాస్టర్ అండ్ బ్యాండ్ మాస్టర్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్. ఇవన్నీ కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీసే కాకపోతే రెగ్యులర్ అయితే ఫ్యూచర్లో. ఇప్పుడు దీనికి ఎంటీఎస్, ఇప్పుడు వైట్ బాయ్స్, తర్వాత ఎల్డీసీ వాళ్ళకి అప్లికేషన్ పెట్టుకునే విధానం ఇది. టు ది ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్, పురూలియా అని చెప్పేసి ఈ అప్లికేషన్ ఫామ్ అండి. అప్లికేషన్ ఫామ్ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్లో పెడతాను. ఓకేనా, ఇది అప్లికేషన్ ఫాము. ఈ అడ్రస్కి వాళ్ళు పెట్టేసేయాలి. మీరు ఏ అడ్రస్ అని చెప్పేసి అనుకుంటున్నారా, ఇక్కడ ఉండి చూడండి. టు ది ప్రిన్సిపల్, సైనిక్ స్కూల్, పురూలియా అని చెప్పేసి ఈ పైన అడ్రస్ ఉంది కదా, ఈ సైనిక్ స్కూల్ పురూలియా, పిఓ సైనిక్ స్కూల్ 723104, డిస్ట్రిక్ట్ పురూలియా, వెస్ట్ బెంగాల్ అనే అడ్రస్కి మీరు ఆఫ్లైన్ చేయాలి. ఓకేనా, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్కైనా హెల్ప్ అవుతుంది కదా, కొంచెం నా ఛానల్ని కూడా సపోర్ట్ చేసినట్టు అవుతారు. ఓకేనా, థ్యాంక్ యూ అండి.